వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సెకండ్ చాప్టర్ అయిన అంకగణితం అర్థమెటిక్ సంబంధించి సబ్ టాపిక్స్ ఏమున్నాయో డిస్కస్ చేసి వీటికి సంబంధించి మోడల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో వివరించడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి అర్థమెటిక్ అంటే 3rd నుంచి 8th క్లాస్ వరకు అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో 9th 10thలో దీనికి రిలేటెడ్ టాపిక్స్ ఏమీ లేవు కాబట్టి ఈ టాపిక్ అర్థమెటిక్ టాపిక్ సంబంధించి మోడల్స్ ఏ విధంగా ఉంటాయి, మనకి ఎలాంటి మోడల్స్ వస్తాయి ఎగ్జామ్లో అనేది వివరించడం జరుగుతుంది. ఫస్ట్ సబ్ టాపిక్స్ ఏమున్నాయి? బోర్డ్మాస్ నియమం, నిష్పత్తులు మరియు అనుపాతాలు, అనుపాతాల్లోనే అనులోమానుపాతము మరియు విలోమానుపాతాలు, నిష్పత్తులు మరియు అనుపాతాలను ఉపయోగించి రాశుల పరిమాణాలను పోల్చుట, శాతాలు మరియు వాటి అనువర్తనాలు, లాభము మరియు నష్టము, రుసుము, అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను, వస్తువు మరియు సేవా పన్ను, బారు వడ్డీ, దీన్ని సరళ వడ్డీ అంటారు, సింపుల్ ఇంట్రెస్ట్ అని కూడా అంటారు, మరియు చక్రవడ్డీ మరియు వాటి అనువర్తనాలు. సో ప్రాబ్లమ్స్లోకి వెళ్తే ఫస్ట్ అర్థమెటిక్ సంబంధించి ఇంట్రడక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మోడల్స్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ నిష్పత్తి. అంకగణితంలో ఫస్ట్ చాప్టర్ నిష్పత్తి. రెండు అంశముల మొత్తం వ్యత్యాసాన్ని సరిపోల్చుతుంటాము. దీన్ని వ్యత్యాసాలను సరిపోల్చడం అంటారు. ఒకే రకమైన రెండు రాశులను సరిపోల్చడం నిష్పత్తి అంటారు. అనగా ఒకే ప్రమాణం కలిగి రెండు రాశులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. అంటే ఒకే ప్రమాణం కలిగిన రెండు రాశులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. నిష్పత్తిని సూచించటకు ఈజ్ టు అంటాం. ఈజ్ టు అంటే ఇది సింబల్, గుర్తును ఉపయోగిస్తాం. రెండు రాశులను ఒకదానితో ఒకటి భాగించినను ఆ రాశులను నిష్పత్తి రూపంలో రాయవచ్చు. ఇప్పుడు ఏ ఈజ్ టు బి ఉంది. ఏ ఈజ్ టు బి అనేది మనకి ఏ విధంగా వస్తుంది? ఏ బై బి కింద రాయవచ్చు. ఏ మరియు బిలు బి నాట్ ఈక్వల్ టు 0 అను రెండు రాశుల నిష్పత్తి ఏ డివైడెడ్ బై బి లేదా ఏ బై బి లేదా ఏ ఈజ్ టు బిగా సూచించవచ్చు. సో దీన్నే మనం ఏ డివైడెడ్ బై బి కింద రాయవచ్చు. ఇది ఏ ఈజ్ టు బి, ఏ బై బి, ఏ డివైడెడ్ బై బి. ఫర్ ఎగ్జాంపుల్, రాము బరువు 56 కిలోగ్రాములు మరియు శివ బరువు 48 కిలోగ్రాములు అయిన రాము శివల బరువుల నిష్పత్తి. రాము శివల బరువుల నిష్పత్తి. ఇక్కడ శివ రాముల నిష్పత్తి అని అడిగితే మనం ఇది 48:56. ఇక్కడ మనకు అడిగిన ఈ వరుస క్రమం చూసుకోవాలి. నిష్పత్తి అడిగినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏమి ఇచ్చారు, సో ఇక్కడ ఆర్డర్ ప్రకారం ఏం అడుగుతున్నారో చూసుకోవాలి. రాము శివల బరువుల నిష్పత్తి ఎంత? 56:48. నెక్స్ట్ పూర్వపదము మరియు పరపదం. ఇవి ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ ఈజ్ టు బి నిష్పత్తిలో ఏ రాశిని బి రాశిని నిష్పత్తి పదాలు అంటారు. మనకి ఏ ఈజ్ టు బిలో ఏ అనేది నిష్పత్తి పదాలు, ఈ రెండు ఏ మరియు బిలు నిష్పత్తి పదాలు అవుతాయి. ఏని మొదటి పదము లేదా పూర్వపదం అంటారు. ఏని మొదటి పదము లేదా పూర్వపదం, బిని ద్వితీయ పదము లేదా పరపదం అంటారు. పూర్వపదము అంటే ఏ, పూర్వపదం అంటే ముందు పదం, మొదటి పదం. పరపదము అంటే తర్వాత ద్వితీయ పదం. 7:6 నిష్పత్తి నందు 7ను పూర్వపదమని మరియు 6ను పరపదమని పిలుస్తారు. 3/8 నందు 3ని పూర్వపదమని 8ని పరపదమని అంటారు. ఏ బై బి ఉంది. సో ఇది పూర్వ, బి పరపదం. 5/6 నందు 5ని పూర్వపదమని 6ని పరపదమని పిలుస్తారు. నెక్స్ట్ నిష్పత్తి యొక్క కనిష్ట రూపము లేదా సామాన్య రూపం. ఏ ఈజ్ టు బి అను నిష్పత్తి సామాన్య రూపంలో ఉండవలనన్న పూర్వపదం ఏకు పరపదం బికు ఒకటి తప్ప మరే ఉమ్మడి కారణాంకాలు ఉండరాదు. దీని నిష్పత్తి సామాన్య రూపంలో ఉన్నదనగా ఆ నిష్పత్తి కనిష్ట రూపంలో ఉన్నదని అర్థం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జాంపుల్ ఫస్ట్ చూసుకుంటే 60:70. 60:70 యొక్క కనిష్ట రూపం అంటే మనకి ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే 10 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 6 టైమ్స్, ఇందులో 7 టైమ్స్. సో మనకి 1 తప్ప మరే ఉమ్మడి కారణాంకాలు ఉండనిది కనిష్ట రూపం అవుతుంది. నిష్పత్తిలో 6:7 అవుతుంది. అదేవిధంగా 15:20 అంటే 15లోను 20లోను ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 3 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. 3కి 4కి 1 తప్ప మరే ఇతర ఉమ్మడి కారణాంకాలు ఉండవు. 3:4. 15:20 యొక్క కనిష్ట రూపం 3:4.
నెక్స్ట్ 56:48 యొక్క కనిష్ట రూపము అంటే సో మనకి ఇందులో 8 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 7 8 జర్ 56, 6 8 జర్ 48, 7:6 వచ్చింది. నెక్స్ట్ నిష్పత్తుల ధర్మాలు. ఒక నిష్పత్తి యొక్క పూర్వపదం మరియు పరపదములను ఒకే సంఖ్యచే గుణించిన ఆ నిష్పత్తి విలువ మారదు. ఒక నిష్పత్తి యొక్క పూర్వపదమును మరియు పరపదములను ఒకే సంఖ్యచే గుణించిన ఆ నిష్పత్తి మారదు. ఎందుకంటే 12:15 ఉంది. 12 × 3 15 × 3 అంటే 36:45. 12/15 అంటే 0.8 మరియు 36/45 అంటే ఇది కూడా 0.8 అవుతుంది. నెక్స్ట్ ఒక నిష్పత్తి యొక్క పూర్వపదం మరియు పరపదములను ఒకే సంఖ్యచే భాగించిన ఆ నిష్పత్తి విలువ మారదు. 56:48 = 56/8 48/8. సో ఒకే సంఖ్యతో భాగించిన విలువ అనేది భాగించిన విలువ అనేది మారదు. 56/48 = 1.16 బార్ అంటే 1.166 అనేది 6 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. 56/48 = 1.16 బార్ మరియు 7/6 = 1.16 బార్. నెక్స్ట్ తుల్య నిష్పత్తులు లేదా సమాన నిష్పత్తులు లేదా సమనిష్పత్తులు. ఒక నిష్పత్తిలో పూర్వపదాలను ఒకే శూన్యేతర సంఖ్యచే గుణించిన లేదా భాగించిన ఆ నిష్పత్తి విలువ మారదు. ఈ విధంగా పొందే నిష్పత్తులను తుల్య నిష్పత్తులు లేదా సమాన నిష్పత్తులు లేదా సమనిష్పత్తులు అంటారు. ఉదాహరణ తీసుకుంటే 15:25 ఉంది. 15 × 2 = 25 × 2 = 30:50. 15 ÷ 5 25 చేస్తే 3:5 వచ్చింది. సో 15:25 = 30:50 = 3:5. ఇవి సమాన నిష్పత్తులు లేదా తుల్య నిష్పత్తులు, సమనిష్పత్తులు. నెక్స్ట్ రెండు రాశుల నిష్పత్తులను కనుగొనవలనన్నా ఆ రెండు రాశులు ఒకే కొలమానం లేదా ప్రమాణం కలిగి ఉండవలెను. రెండు రాశుల నిష్పత్తులు కనుగొనవలనన్నా ఆ రెండు రాశులు ఒకే కొలమానము లేదా ప్రమాణం కలిగి ఉండవలెను. నిష్పత్తి కనుగొనడానికి వీలు కాని సందర్భాలు. A = 50 కిలోమీటర్లు, B = 3 గంటలు 15 నిమిషాలు ఉంది. సో మనకి ఇక్కడ ప్రమాణాలు అనేవి వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ కిలోమీటర్లో ఉంది, ఇక్కడ 3 కాలం ప్రకారం ఇచ్చారు 3 గంటలు 15 నిమిషాలు. ఈ సందర్భంలో A:B సాధ్యం కాదు. ఎందుకనగా A మరియు Bలు రెండు వేరు ప్రమాణాలు కలిగి ఉన్నాయి. సో ఒకే ప్రమాణం కలిగి ఉండాలి. వేరు ప్రమాణాలు కలిగి ఉన్నాయంటే అది నిష్పత్తి కనుగొనడానికి వీలు కాని సందర్భం. నెక్స్ట్ నిష్పత్తి కనుగొనడానికి వీలయ్యే సందర్భాలు. P = 50 కిలోమీటర్లు, Q = 4500 మీటర్లు అయినా P/Q = 50 కిలోమీటర్లు 4500 మీటర్లు. సో మనకి ఇక్కడ మీటర్స్, ఇక్కడ కిలోమీటర్స్ ఇచ్చారు, ఇక్కడ మీటర్స్ ఇచ్చారు. సో దీన్ని మార్చుకోవచ్చు. ఎందుకని ఇక్కడ దూరము రెండింటికి కూడా ప్రమాణాలు ఒకటే కాబట్టి కిలోమీటర్స్ ఉన్నాయి, కిలోమీటర్స్ని మీటర్లోకి మార్చుకోవచ్చు, లేదంటే మీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చుకోవచ్చు. సో ఇక్కడ మనకి 1 కిలోమీటర్ = 1000 మీటర్లు. అప్పుడు ఏమవుతుంది 50 × సో అప్పుడు ఏమవుతుంది మనకి 50 × 1000 అంటే 50,000 వస్తుంది. సో ఇక్కడ ఇంకొక 0 పడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 50,000 = 4500. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇందులో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 100 టైమ్స్, ఇందులో 9 టైమ్స్. సో ఇక్కడ మనకి 100:9 వస్తుంది. 100:9. నెక్స్ట్ రెండు రాశుల మధ్య నిష్పత్తి కనుగొనడానికి ముందుగా వాటి ప్రమాణాలను మనం సమానం చేయాలి. నిష్పత్తి కొలమానము లేదా ప్రమాణాలు నిష్పత్తికి కొలమానము లేదా ప్రమాణాలు ఉండవు. ఎందుకని ఇక్కడ మీటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సాధారణంగా నిష్పత్తి పూర్ణాంకాలలో మరియు కనిష్ట పదాలలో ఉండాలి. సాధారణంగా నిష్పత్తి అనేది పూర్ణాంకాలలో కానీ కనిష్ట పదాలలో కానీ ఉండాలి. నెక్స్ట్ రాము 1 గంటలో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. శివ 2 గంటల్లో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. రాము వేగం శివ వేగం ఎంత అంటే 25 ఇక్కడ వేగాలు అడిగారు. 25:40/2. ఎందుకని ఇక్కడ 1 గంటలో 25 కిలోమీటర్లు రాము ప్రయాణిస్తే 2 గంటల్లో 45 కిలోమీటర్లు ప్రయాణించాడు కాబట్టి
40/2 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 అనేది ఇందులో 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25:20 5:4 అవుతుంది. నెక్స్ట్, నిష్పత్తిలోని పూర్వ పరపదాలకు ఒకే సంఖ్యను కలిపినా లేదా తీసివేసినా ఆ నిష్పత్తి విలువ మారుతుంది. నిష్పత్తిలోని పూర్వ పరపదాలకు ఒకే సంఖ్యను కలిపినా లేదా తీసివేసినా ఆ నిష్పత్తి విలువ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5:8 నిష్పత్తిలో పూర్వ పరపదాలకు 4 కూడగన్నారు. అంటే 5 + 4 8 + 4 అంటే మనకి ఇది ఎంత అవుతుంది, 9:12 అవుతుంది. 9:12 అంటే 3:4 అవుతుంది. 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 3 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. 5:8 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3:4 అంటే 5:8 నిష్పత్తిలో పూర్వ పరపదాలకు కూడగా తీసివేసిన నిష్పత్తి విలువ మారదు అని అర్థం. ఇక్కడ కలిపిన తీసివేసిన విలువ అనేది మారదు. నెక్స్ట్, 6:11 నిష్పత్తిలో పూర్వ పరపదాల నుండి 1 తీసివేయగా అన్నారు. 6 - 1 11 - 1 అంటే 5:10 ఈక్వల్ టు 1:2 అవుతుంది. సో 6:11 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1:2. నిష్పత్తిలోని పూర్వ పరపదాలకు ఒకే సంఖ్యను కలిపిన లేదా తీసివేసిన నిష్పత్తి విలువ మారదు అంటే కలిపిన తీసివేసిన ఈ నిష్పత్తి విలువ అనేది మారదు. సో కలిపిన తర్వాత వచ్చిన నిష్పత్తి ముందు ఉన్న నిష్పత్తికి ఈక్వల్ అవుదని చెప్తున్నారు. నెక్స్ట్, నిష్పత్తిలోని పదాలను కనిష్ట రూపంలో తెలపడానికి ఆ పదాలను వాటి గసాబాచే భాగించాలి. నిష్పత్తిలోని పదాలను కనిష్ట రూపంలో తెలపడానికి ఆ పదాలను వాటి గసాబాచే భాగించాలి. 14:42 యొక్క కనిష్ట రూపం అడిగినప్పుడు మనకి 14 / 14 42 / 14 ఇది 1:3. అంటే ఇక్కడ ఈ రెండిట్లోనూ 14 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 1 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. నెక్స్ట్, 18:27 యొక్క కనిష్ట రూపం. 18:27 యొక్క కనిష్ట రూపం అంటే ఇక్కడ 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. 2:3 అవుతుంది. 18 / 9 27 / 9 ఈక్వల్ టు 2:3. నెక్స్ట్ వీడియోలో పటాల ద్వారా నిష్పత్తుల అవగాహన గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. 3rd నుంచి 8th క్లాస్ వరకు మనకి అర్థమెటిక్ అనేది కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇక్కడ మోడల్స్ అనేది ఏ విధంగా ఇస్తారు, మనకి టెక్స్ట్ బుక్నే బేస్ చేసుకుంది ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే అది ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి మెటీరియల్ కూడా చూసుకుంటే అసలు ఏ విధంగా మోడల్స్ అనేవి ఏ విధంగా వస్తాయనేది తెలుస్తుంది.